మరి ఎక్కడ జీవ చరిత్ర అంటే శ్రీరామ రామ ఓ రామ 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 అయోధ్య రామ చంద్రగిరి తాలూకా చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లా కాపురం తిరుపతి. తండ్రి పేరేమో తల్లి గారి పేరు వరడానికి వడ్డీలు. వారి గోత్రం అంటే కాశీమురు గోత్రం అట. వారి ఇంటి పేరు ఎరుకల వారట. మరి అదే విధానం కూడా అయ్యా తులుసు ఎవరో వాడు పెద్ద కుమారుడా గోయరాజు. తులుపుడిగా పుట్టిన మహానుభావుడు అంటే పెద్ద కుమారుడు గోవిందరాజుట. తెలుగు 9 మూళ్ళు, అజాల బాబులు అర్ధవారు మూళ్ళు, మోకాలు దుమ్ముకి ఆయనే పెద్ద కుమారుడు గోవిందరాజు. చక్కగా చూడండమ్మా. అంటే బంగారు పుచ్చుతో ఆ బంగారు రాసులు కొలిసి అలిసిపోయి బంగారు కొంచెం తలంపాలు పడి సిద్ధపోతారట. మరి అదే విధానం కూడా అయ్యా రెండో కాకరపారా ఎవరు జనమాలమ్మా అయ్యా తిరిగి పోలే కదా స్వామి జనమాల పోయి అదే విధానం కూడా ఈ సిలుగుపూడి బాలాజీ అంటే అదే తెలంగాణ జిల్లాలో ఉంది. అదే విధానం కూడా తెనాలి రూట్ లో ఉందట. సిరుమూరు బాలాజీగా పేరు పొందాడు. అయ్యో స్వామి జనాలు పాలె గ్రామం అంటే కాకినాడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉప్పాడు బీచ్లో నిలుచుకుంటాడు. పాపుడు ఎక్కడన్నా ఉప్పాడు తీర్థాలు కూడా బలి ఎత్తుగా ఉన్నాయి. అయ్యా నాది ఎవరో జనమాల బెండపూడె కన్నా రాజా స్వామి రాజా స్వామి ఈ బెల్లపూడని గ్రామం అంటే అన్నవరంతో ఎడచేపు నిలిచిపుట్టాడు. ఆ గుడిసే వైపున కులం మారాడు. లక్కవరపులో తొలిగిపోతున్నాడు. అదే విధానం కూడా చక్కగా బెల్లపూడి సాధువుగా పేరు పొందమంటే బెల్లపూడని గ్రామంలో సాధువులు కొలుస్తారట. అందుకునే బెల్లపూడి సాధువుగా పేరు పొందాడు. అదే విధానం కూడా అయ్యో ఐదో కాగరబాలే ఎవరో జనమాలు మరి అదే విధానంలో కూడా 5వ గర్భవసానంటే వ్యాకటంలో అయ్యను మరకాల దేవుడు అయ్యా పల్లెల దేవుడు పరమయోగాడు
అంటే చక్కగా చూడండి అమ్మా, మన మురమలు దాటిన తర్వాత ఎదురులా రేవు దిగిన తర్వాత పెంచి అనే ఎలిసి పుట్టాడు మన కాలదేవుడు, పల్లెల దేవుడు. మరి అదే విధానం కూడా చక్కగా చూడండమ్మా. మరి ఆరాకాగపాలే ఎవరో జనపాలు వరస తిరుగు చేడు వారా పిల్లడా లెక్కనట్టి రాలికి రోలుపలు దిగువ ఓపలక్క దాటిన తర్వాత పెద్దవాడ పిల్లి గ్రామంలో ఎలిసి పుట్టాడు, ఎర్రచంద్ర రూపంలో ఎలిసి పుట్టాడు. అంటే ముక్కోటి ఏకాదశికి చక్కగా మరి ఎర్రచంద్ర రూపంలో ఎలిసి పుట్టాడు వెంకటబాబుకి రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందట. అదే విధానంలో కూడా ఈ 6 అన్న తమ్ముల్లో 5వడంటే అసలా నమ్మకూడదు, అసలా కొలవకూడదు. అంటే ఏడపెక్కడంటే మరకాయలు వచ్చే అవతారుడు, పల్లెల దేవుడు, పామే అవతారుడు, పొట్టి చేతండాలు వైలింగ పెట్టాలి. నీకు తల్లి బొల్లు లేవా సవాలు లేవా మరకాల దేవుడు అవతారుడు. మరి ఏ గుడికైనా సరే భుజించకపోయినా పర్లేదు, కానీ యాన పెంకటరావు దర్శించుకోవాలంటే ఆ కొడుకులంట భుజించాలట. కొడుకులంట భుజించి యాన పెంకటరావు గురించి దర్శనం చేసుకోవాలి. అదే విధానంలో కూడా చక్కగా చూడండమ్మా. మరి ఒట్టి చేతనాలంటే యానమంతా కూడా అగ్నికుల శత్రులు, అగ్నికుల శత్రులు మరకాళ్ళు. చక్కగా చూడండమ్మా. ఒక చేత్తో చేపలకు పట్టుకుని మరో చేత్తో ఒట్టి నమస్కారాలు వైద్యంగా పెడతారు. అసలు మరి తల్లి ముళ్ళు లేవంటే చక్కగా చూడండమ్మా. అంటే 6 గద్దెలు 6 ఇస్తలు వేసి తల్లి గారి గద్దె తండ్రి గారి గద్దె 20 వేసుకుని కట్టుకు ఉపవాసాలు పెడుతున్నట. ఉపవాసం పెడితే ఈ ఏడపెక్కడం అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారా? అయ్యో మా తండ్రి గారికి మతి లేదా, మా 6 నమ్మకములు మతి లేదా, కట్టుకు ఉపవాసాలు చేయటం ఏంటి, కొడుకు రాసుకోవాలా? అలాగన్నప్పుడు అయ్యా ఉడిగడేగా అమ్మా ఊటో వంటింట్లోకి వెళ్ళి ఉట్టు మీద సదాలు దింపి 3 ముద్దలుగా పూజించాడట. ఈ పొల్లప టెలిపులని కూడా ఆ గద్దెలో ఉన్న పేరమది వాగించింది. ఆ పేరమది పట్టింది, బాబు అయ్యా బాబులో మరి బాబు నాకమ్మా కొడుగా, అయ్యా ఎంత పని చేసేవురా నాకమ్మా కొడుగా, కొడుకో బాబులో మరి బాబు కొడుగా, ఎంత పని చేసేవా కొడుగా, ఎంత పని చేసేవు కొడుగా, కొడుగా కొత్తవసులు కాదే రా కొడుకో, కొత్తవసులు కాదే రా కొడుగా, అలాగనుకుని ఊరూర దండ చేస్తుంటే అంటే 6 అనే గ్రామంలో మద్యం చేత అమ్మన్న దాస్ గారు సంతానం లేక పాలు లేక ఆ పేరమదేవుడి వద్దకెళ్ళి ఈ అమరదాస్ గారు ఆ యాన పెక్కలోని యానానికి దక్కించుకుపోయిందా 6 కుమార్ చక్కగా పెంచి పెద్దరకలు ఇచ్చి ఎవరు రాజ్యాల వాళ్ళు ఎదురుంటే ఈ పేరమదేవికి అయ్యో అసలాకాల పోయే అడిగాలం పోయేందే గొప్పలాకాలు నేలాటి కడవలు పట్టుకుని ఆ నేలాటి నీళ్ళకెళ్తుంటే ఆకాశ రూపంలో జ్యోతి రూపంలో తిరిగిన మహానుభావుడు ఆ పేరమదేవి గారి పాలెం కూడా నడుకోయిందా
మరి అదే విధానంలో కూడా ఎప్పుడైతే పేరామదేవి గర్భాన్ని విడుకున్నాడో దేవన్న దేవతల కంటే 9 గడియలకు ఒక వారపట, మన నరలోకంలో స్త్రీల కంటే 9 మాసాలు 9 రోజులకు ఒక వారపట. ఈ పేరామదేవి గడులు అంటే